లేఖనముల నుండి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి రాకడ సూచన. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి రాకడ సూచనల గురించి ధ్యానించుకుందాం. 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇవి అనేక స్థలాల్లో జరుగుతూ ఉన్నాయి. కొందరు స్త్రీలు కూడా నేనే క్రీస్తును అని చెప్పి మరి జరుగుతున్నటువంటి మోసాలు ఇవి మనము గమనిస్తూ ఉన్నాం. యూట్యూబ్ల ద్వారా మరి న్యూస్ ఛానల్స్ ద్వారా ఈ విషయాలు మనకు బయలుపరచబడతా ఉన్నాయి. ముందుగానే ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు కాబట్టి మోసపోకుడి అనని తెలియజేస్తూ ఉన్నాం. 6వ వచనంలో గమనించినట్లయితే, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. యుద్ధములు మరి యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉన్నాం. అది మాత్రం కాక జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తూ ఉంది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వీటన్నిటినీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడే క్రీస్తు రాకడ వచ్చేసింది అని కాదు, కానీ ఇవి వేదనలకు ప్రారంభము అని చెప్పబడతా ఉంది. తర్వాత ఉన్నటువంటి వాక్యాన్ని కానీ మనం చదివినట్లయితే, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. కుటుంబ జీవితంలో కలిగే చిన్న చిన్న సమస్యలకే మీరంతా కుమిలిపోతూ కృంగిపోతూ ఉంటే మరి ప్రభువు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటిలో కూడా ఎలా నిలబడతారు? కాబట్టే జాగ్రత్త అండి క్రైస్తవులారా, మేలుకొనండి. దేవుని కృప, దేవుని సహాయము మనకు తోడుగా ఉంది. ఆయన ఎప్పుడూ మనతో ఉన్నాడు. కుటుంబ జీవితంలో మనము కొన్ని విషయాలను మనకి మనం తగ్గించుకుంటూ మన నోటిని మన అదుపులో ఉంచుకుంటేనే చాలా వరకు సమస్యలు అనేవి రాకుండానే ఉంటాయి. ఒకవేళ అలా వచ్చినా కూడా ప్రభువే వాటి నుంచి మనల్ని తప్పిస్తాడు. వాటి గురించి కంగారు పడుతూ వేదన పడుతూ కూర్చోకండి. యుగ సమాప్తికి సిద్ధము కావాల్సినటువంటి సమయంలో మనం ఉన్నాం. చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం కదా. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు, మోసపరుస్తూ ఉన్నారు, అనేక మంది మోసపోతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. కుటుంబ సమస్యల్లోనే మేము నిలబడలేము అనుకుంటే మరి దేవుని రాకడ కొరకు మీరు ఎలా శ్రమలను అనుభవించగలరు? జాగ్రత్త. మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా కాచుకోవాలి. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును అని లేఖనం సెలవిస్తూ ఉంది. 14వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధాలయమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్ద మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ప్రైజ్ లార్డ్. మరి ఈ మాటను కూడా మనం గమనిస్తే
లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అటువంటి శ్రమ అయితే కలగలేదు. ఒకవేళ మరి ఇంకా సమయము కానీ దేవుడు గడిపితే ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అని చెప్తూ ఉన్నాడు. మరి ఆ దినాల కొరకు మనం ఏం చేయాలి అని అంటే ప్రార్థించాల్సిన వారమై ఉన్నాం. అందుకే మరి మిద్దెల మీద ఉన్నవాళ్ళు, లేకపోతే పొలములో ఉన్నవారు, ఇలా మనం చూసాం కదా వాక్యంలో. ఆ వాక్యంలో చెప్పబడినటువంటి ఆ మిద్దెల మీద పొలములలో ఉన్నటువంటి వారు మనం ఆది నుండి ఉన్నటువంటి వాక్యాలు కానీ చూస్తూ వచ్చినట్లయితే ఏకాంతంగా ప్రార్థించడానికి ఎన్నుకున్నటువంటి స్థలాలు, పొలాలు అని చూస్తాం. ఆ తరువాత మిద్దెల మీద ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వారిని మనం చూసి ఉన్నాం. ప్రార్థనా అనుభవాన్ని విడిచిపెట్టకూడదు అనేటువంటి సత్యాన్ని మనం ఈ వాక్యము ద్వారా గమనించుకుందాం. ప్రార్థనలో చాలా బలం ఉందండి. మనం ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ దినాల ద్వారా ప్రార్థించేటువంటి కృప దేవాతి దేవుడు మనకిచ్చి ఉన్నాడు కదా. మనం ప్రార్థించడం ద్వారా ఆ దినాలు తక్కువ చేయబడతాయి. తక్కువ చేయబడకపోతే ఏ శరీరం కూడా తప్పించుకొనలేడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ దినాల కోసం అత్యధికంగా ప్రార్థించడం అనేది చాలా అవసరం. ఎందుకని ప్రార్థించాలంటే యేసయ్య రాకడ త్వరగా వచ్చేయాలని కాదు, కానీ రాకడలో ప్రభు తన బిడ్డలను జ్ఞాపకం చేసుకొనులాగన ప్రార్థించాల్సిన వారమై ఉన్నాము. రాకడ చాలా త్వరగా వచ్చేసేయాలని కోరుకోవడం కూడా తప్పేనండి. అటువంటి వారికి శ్రమ అని లేఖనంలో ప్రవక్తల ద్వారా, ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడి ఉంది. 23వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. ఈ వాక్యాన్ని బట్టి మనము క్రీస్తు ఎక్కడున్నాడు అని వెతకనవసరం లేదు. ఆయన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షం అవుతాడు నిశ్చయముగా. 29వ వచనం నుండి చదువుకున్నట్లయితే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమంతి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు. మనము ఈ లోక సంబంధమైన వాటికైతే మనకి చాలా ఖచ్చితంగా మనల్ని ద్వేషించేవారు, మనల్ని హింసించేటువంటి వారని మనకు అర్థమవుతుంది. కానీ ఆత్మీయంగా మనం పడిపోయేటట్టు చేయబోయేటువంటి అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండాలి. సూచక క్రియలు, అద్భుత కార్యాలు చూడగానే వీరు సరైనటువంటి ప్రవక్తలు, ప్రవక్తినులు అనుకోవడానికి వీలులేదు. కాబట్టి ఆత్మానుసారులే ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించగలరు. ఈ లోక జ్ఞానము వీటిని గ్రహించడానికి సరిపోదు. కాబట్టే జ్ఞానము కొదువుగా అంటే నన్ను అడగమని ప్రభువు సెలవిచ్చారు. దేవుని ఆత్మ మరియు దేవుని జ్ఞానాన్ని పొందుకొని ప్రతి విషయములో జాగ్రత్త కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.